హాయ్ అండి. శ్రీ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళాలంటే విజయవాడ నుండి వెళ్ళొచ్చు. విజయవాడ నుండి 2.5 అవర్ జర్నీ పడుతుంది. టెంపుల్‌కి ఇలా ఎంటర్ అవ్వగానే చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేసుకొని దీపారాధన చేసి దర్శనానికి వెళ్తుంటారు. టెంపుల్ టైమింగ్స్ ఎర్లీ మార్నింగ్ 5 నుండి ఆఫ్టర్‌నూన్ 1 వరకు ఉంటుంది. ఈవినింగ్ 4 నుండి నైట్ 8 వరకు ఉంటుంది. శ్రీ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో ఒక నైటు నిద్ర చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతుంటారు. గర్భగుడిలో నిద్ర చేయడానికి నైట్ 9 తర్వాత ఎలో చేస్తారు. గర్భగుడిలో నిద్ర చేయడానికి ప్లేస్ సరిపోకపోతే టెంపుల్ బయట హాల్స్ ఉంటాయి. అక్కడ కూడా నిద్ర చేయొచ్చు. టెంపుల్ బయట వాష్రూమ్స్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి దర్శనానికి వెళ్తుంటారు. ఎర్లీ మార్నింగ్ పూజ చేయించుకునేవారు ముందు రోజు నైటే టికెట్స్ తీసుకోవాలి. గోపూజ, సర్పదోష నివారణ, రుద్రాభిషేకం ఇలా పూజ చేయించుకునేవారు ముందు రోజు నైటే టికెట్స్ తీసుకోవాలి. అనుకున్న కోరికలు నెరవేరితే టెంపుల్లో ఇలా నాగశిల ప్రతిష్ఠ చేస్తుంటారు. నాగమల్లి వృక్షం కింద ఉయ్యాలలు, ముడుపులు కడుతుంటారు. టెంపుల్లో జరిగే నిత్యశాంతి కళ్యాణం, రుద్రాభిషేకం, గోపూజ ఇలా వీటి ప్రైజెస్ అన్నీ బోర్డులో మెన్షన్ చేశారు. టెంపుల్కి బయట ఇలా ఎంటర్ అవ్వగానే చిన్న షాప్స్ ఉంటాయి. ఉయ్యాలలు, పాలు, ముడుపులు, కొబ్బరికాయలు ఇవి తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. విజయవాడ నుండి మోపిదేవి టెంపుల్ ముందే బస్సులు ఆగుతాయి. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మోపిదేవి టెంపుల్ పక్కనే సకిలేశ్వర శివాలయం ఉంటుంది. దర్శనం చేసుకోండి. స్వయంభూ శివాలయం చాలా బాగుంది. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో ఎర్లీ మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు అభిషేకాలు, పూజలైనా ఉంటాయి. నైట్ అయితే ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో ఎలాంటి పూజ, అభిషేకాలు అయితే ఉండవండి. అది చూసుకొని వెళ్ళండి.